హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో వచ్చి సాంబారుని చికెన్ కర్రీ చేశానండి. సాంబార్ అందరికీ తెలిసిన రెసిపీ అని నేను డీటెయిల్గా తీయలేదు వీడియో. ఇదైతే చికెన్ కర్రీ నా స్టైల్లో. నేను ఫస్ట్ ఉప్పు పసుపు వేసి చికెన్ని సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను వాటర్లోని. ఎందుకంటే చికెన్ అలా ఉప్పు పసుపు వేసి సోక్ చేసుకుంటాం వల్ల జ్యూసీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది చికెను. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా కొంచెం 60% వరకు కుక్ అయిన తర్వాత ఉల్లిపాయలు, తర్వాత వెంటనే చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా వేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఒక 60% వరకు కుక్ అయిపోతుంది. దాంట్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకుని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పసుపు, ఉప్పు, కారం, కొంచెం మసాలా పొడి అంతే. ఇవి యాజ్ యూజువల్గా జొన్న దోశలు అండి. నేనేమో పల్లీల చట్నీ చేశాను, అది కొంచెం ఉంది. సో ఈరోజు సాంబార్లోకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా చట్నీ ఏమీ చేయలేదు. ఇది నిన్న ఈవినింగ్ ప్యాన్ కేక్స్ ఎయిర్ ఫ్రైయర్లో కప్ కేక్స్ ట్రై చేశానండి, చాలా బాగా వచ్చినాయి. అండ్ శాండ్విచ్ చేశాను, పన్నీర్ శాండ్విచ్ చాలా బాగా వచ్చినాయి. డీటెయిల్గా రెసిపీస్ నేను నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఎయిర్ ఫ్రైయర్లో కప్ కేక్స్ కూడా చాలా బాగున్నాయండి, మనం బయట కొన్నట్టే వచ్చినాయి. ఇది శాండ్విచ్ కమ్ పిజ్జా బ్రెడ్ అనుకోవచ్చు, అంత చాలా బాగుంది. పన్నీరు, చీజు, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసి శాండ్విచ్లా చేశాను, చాలా బాగా వచ్చినాయి. నేను డీటెయిల్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో పెడతాను.